హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మదర్ అందరికీ షెడ్యూన్ బ్యా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ సినిమా గురించి బ్యా. నిజానికి కూలీ సినిమా గురించి కూడా కాదు, అందులో మన నాగార్జున గారి గురించి అని చెప్పొచ్చు. ఆయనకి 64 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పటికీ స్టిల్ అసలు యంగ్గానే ఉండాలని చెప్పొచ్చు. అసలు నాగ చైతన్యాన్ని అఖిల్ని డామినేట్ చేస్తాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు భయ్య మన నాగార్జున గారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నిజం చెప్పాలంటే తమిళ్ వాళ్ళు ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు ఒక తెలుగు హీరోని అసలు ఇలాంటిగా ఊహించుకుంటారు అని చెప్పేసి నేనైతే అనుకోలేదు భయ్య. అంటే ఒక రేంజ్‌లో ఊహించుకోవడం అంటే దాని గురించి మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం నాగార్జున గారనే చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే ఇప్పటిదాకా తమిళ్ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు గాని అంటే చిన్నోళ్ళు గాని, పెద్దోళ్ళు గాని ఎవ్వరన్నా గాని అసలు నాగార్జున గారి సాంగ్ వేసి అసలు నాగార్జున గారి ఎంట్రీకి 'కూలీ' సినిమాలో అసలు ఒక వెబ్ అయితే చూపిస్తున్నారని చెప్పొచ్చు. అసలు ఒక 2, 3 రోజుల నుంచి అసలు వేరే లెవెల్‌లో అయితే నాగార్జున గారు అయితే తమిళనాడులో అసల ఇలా చెయ్యి ఎత్తుతున్నారని చెప్పొచ్చు భయ్యా. తలైవర్ మాదిరి. నాకు తెలిసినంత వరకు అది సూపర్ అని చెప్పొచ్చు భయ్యా. అంటే నాకు ఏమనిపించిందంటే 'కూలీ'కు ఆయన్ని చూసో లేకపోతే ఇంకో రకంగానో కొన్ని సీన్‌లలో మాత్రం హైలైట్‌గా ఉన్నారు. కానీ వాళ్ళకి మాత్రం నాగార్జున గారిని చూస్తుంటే మాత్రం ఒక పీక్స్‌లో అనిపించిందనమాట. ఇప్పటిదాకా అసలు ఏది అసలు వాళ్ళు ఇంతవరకు అలాంటి వాళ్ళని చూడలేదు అన్న టైప్‌లో అనిపించింది. అయితే మనందరికీ తెలిసిన విషయమే భయ్య. నాకు 'కూలీ' సినిమా అంత భారీగా అయితే ఏం లేదని చెప్పేసి. కాకపోతే అందులో నాగార్జున గారి క్యారెక్టర్ కావచ్చు, అలాగే మన శోభన్ వాళ్ళ భార్య క్యారెక్టర్ కావచ్చు, ఒక పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. వాళ్ళు గన సినిమాకి లేకపోయినుంటే అసలు సినిమా ఏం లేదు అన్న టైప్‌లో కూడా ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నారు అని చెప్పొచ్చు భయ్య. అలాంటిది నాగార్జున గారికి ఇలాంటి హైప్ రావడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ఎందుకు చెప్తున్నానంటే అసలు నాగార్జున గారు ఇప్పటికి కూడా అసలు 64 ఏళ్ల వయసులో కూడా అసలు నాగ చైతన్య గారిని డామినేట్ చేస్తున్నారు అనటంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి డౌటు లేదు. అలాంటిది ఆయనకి అలాంటి క్యారెక్టర్లు పడ్డం అంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అయితే నాకు తెలిసినంత వరకు ఇలాంటి విలన్ రోల్స్ కాకుండా ఇంకేదన్నా సపరేట్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో చేస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఈ టైంలో మాత్రము. ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటే ఆయనకున్న క్రేజ్ ఓన్లీ తెలుగులోనే కాదు, అసలు తమిళ్‌లో కూడా ఉంది అని చెప్పేసి ఈ సినిమాతో ప్రూవ్ అయింది అని చెప్పొచ్చు భయ్య. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒకవేళ పాన్ ఇండియా సినిమా పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు వేరే లెవెల్ ఉంటుంది. నాకు ఊహించుకుంటేనే నిజంగా వేరే లెవెల్ ఉంటుంది భయ్య. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.